ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ ఫంక్షన్లో 2912 నూతన తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకు పినపాక నియోజకవర్గం తరపున ప్రజల తరపున నా తరపున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్న ప్రభుత్వం ఒక్కరికంటే ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజలందరూ కూడా రేషన్ కార్డు కావాలని చెప్పులు అరిగిపోయేలాగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు మరి మీ సేవ కేంద్రాల వద్దకు దరఖాస్తులు పెట్టుకొని అలసిపోయారు తప్ప గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. ఈ రోజున పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో కొత్తగా మంజూరైనటువంటి రేషన్ కార్డులు మంజూరైనటువంటి లబ్ధిదారులకు 2912 మందికి కొత్త రేషన్ కార్డులు ప్రారంభం చేసుకోవడం స్థానిక ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి పథకాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.